తల్లిని కన్నటువంటి కన్న తండ్రి ఇక్కడనే ఉన్నాడు చూడండి. ఎంత ఘోరం అంటే అంత ఘోరం. ఆ కషాయి వాడు ఎట్లా చంపబుద్ధి అయిందిరా నీకు అర్థమైతలేదు. చూడండి ఇంత యూట్యూబ్లో ప్రతి వీడియోలో ఏ వీడియో చూడు ఫోన్ ఓపెన్ చెయ్యి ఆ పాపదే వస్తుంది తప్ప ఇవ్వదు అసలు. మరి ఎందుకు వస్తుంది ఏంది అసలు, ఇంత అన్యాయం ఏం జరిగిందని ఒకసారి ఇక్కడికి నేను రావడం జరిగింది. అలా నానే పక్కన ఉన్నాడు. అసలు ఏ విధంగా చంపిండు, ఎందుకు లొల్లిలు అవుతుండే అసలు ఏమైతుండే? గొడవలు లేవు, 100% గొడవలు లేవు. గొడవలు మరి గొడవలు ఏంటి? గొడవలు ఉంటే మేము కూడా కొంచెం నమ్ముతుంటాం. తాపుకోసారి గొడవలు అవుతున్నాయి కదా అని చెప్పి కులంలో పెట్టించన్నా, కులం సంఘం కూర్చుంటే పెట్టన్నా, ఏదన్నా పంచాయతీ ఎక్కడో ఏదో మా దాంట్లో ఉంటాయి అట్లని చేపించటోని. కానీ ఏ గొడవ లేకుండా మమ్మల్ని అంతా నమ్మించిండు. నాకు ఒక్క రూపాయి కట్నం వద్దని చెప్పేసి వచ్చినోడు. మేము మా పెద్ద చోట కూడా చచ్చిపోయిందని మేము అక్కడ ఊరికి వెళ్ళాము. వచ్చేలోపు ఇక్కడ తాళి కట్టేసి కూర్చున్నాడు. అంటే తాళి కట్టేసి పెళ్లి చేసుకొని, అంటే లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, ఫస్ట్ అరేంజ్ మ్యారేజ్ లెక్కనే వచ్చిర్రు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్నలు, వాళ్ళ కులపోళ్ళు వచ్చిర్రు, చూసుకున్నారు, మాట్లాడుకున్న తర్వాత నేనేమన్నా అంటే నీకు మా బిడ్డకు సెట్ కాదు అని నా మనసు ఉద్దేశించి నేను నా బిడ్డని ఇప్పుడే పెళ్లి చేసేంత లేదు, నేను చెయ్యను ఇప్పుడు అని చెప్పేసి అన్నా. వయసు చిన్నది, 16 కాదు. ఇప్పుడు ఆయన వాళ్ళు ఉంటున్నటువంటి ఇల్లు ఎక్కడ ఉంది? మీ ఇంటి పైన అని అంటున్నారు కదా, పక్క పొంటేనా? ఇప్పుడు వీళ్ళు ఉండేది పైన కాదు, ఒకటే ఇల్లు. ఒకటే ఇల్లా? మరి మనం చంపుతుండగా ఎటువంటి శబ్దాలు లేదు, సౌండ్ లేకుండా అది దానికి ఏదన్నా మాకు కూడా లేదు అసలు. అసలు ఎలా మొత్తం కత్తిపోట్లు అన్ని ఇక్కడనే ఉన్నట్టున్నాయి కదా చాలా. ఫస్ట్ ఇంట్లో అంటే అంత కఠినంగా అక్కడనే పొడిచి చంపిన తర్వాత పొడిచిండు. చంపిన తర్వాత అంటే ఏ విధంగా చంపిండు? ఫస్ట్ కావాలని గోడ గుద్ది, మనము మంచాలు పెడతాం కదా, డేకోల మంచాలు మనం చేపించినవి ఉంటాయి కదా, ఇక్కడ ఉన్నది. అంటే నేను చూసినప్పుడు మాత్రం అంత అబ్జర్వ్ చేయలేదు. ఇక్కడ తెగిపోయింది. ఏదో చిన్న గొడవ గిట్లా అయిందేమో, ఎందుకు ఇట్లా పడిపోయింది అంటే లేదు, కింద బెడ్ పైన లేదు, బెడ్ కింద పెట్టేసి, బెడ్ కింద చంపేసి బెడ్ కింద ఏర్పడినట్టు బెడ్ కింద పెట్టేసి అది బయటకు లాకేసేసింది. బయటకు వెళ్ళాడు. అంటే మేము యథావిధిగా రోజు ఉన్నట్టుగానే ఉన్నాము. అక్కడ అనుకోకుండా నాకు నైట్ సౌండ్ వచ్చింది. కాకపోతే ఎప్పుడు ముందట ఏది లేదు కదా, లొల్లిలు చంపేంత ఏమి ఉంటదిలే. లొల్లి పెట్టుకున్నా సుత వాళ్ళే మాట్లాడుకుంటారు ఊకే, వాళ్ళ మధ్యలో మనం పోవద్దన్న ఉద్దేశంతో నువ్వు ఉండుంటావు. కానీ అది అంత పెద్దగా తలుపులు గుద్దితే ఏం లేదన్న, సౌండ్ లేదు. సౌండ్ లేకపోయేసరికి మళ్ళీ నేను పైకి ఎక్కిన. పైకి ఎక్కవరకు 2 కుక్కలు పైన ఉన్నాయి. కుక్కలు నా ఇంటికి రారాదు, చుట్టూ గోడ ఉంటది కాబట్టి రారాదని చెప్పేసి ఎందుకు వచ్చినాయని చెప్పి మళ్ళీ ఆ కుక్కలు వెనకనే నేను దిగుతా ఉన్నా. ఆ తంతలపాటి దిగి ఇట్లా గోడ పంటి వెళ్ళిపోతుంది. ఇటెందుకు ఇది తర్వాత మూసేసిన మొత్తానికి, మస్తు రోజులు సంవత్సరం అది మూసేసి ఇటెందుకు పోయినా అని చెప్పేసి చూసి అర్థం చేసుకొని పోయి మా భార్య చెప్పిన. నేను ఎక్కువ మాట్లాడను, 100% నా పని ఏందో నేను తీసుకుంటా. పోయి చూసే వరకు కుక్కలు ఇటెందుకు ఉన్నది అని చెప్పేసి అక్కడికి పోయి చూసి ఇంట్లో కొరికి మా భార్యను లేపిన. రాని లేవే అని అంటే ఏమైంది పండుకోయాను. బాగా అంటే నిద్ర మబ్బులనే ఉన్నాం మేము అప్పటికి. ఏమైంది ఏంది పండుకోని అది అంటుంది. పడుకోండు కాదు, లేవు, బాగా సౌండ్ వచ్చింది. పైకి ఎక్కితే కుక్కలు ఇట్లా దిగి బయటకు వెళ్ళినాయి ఇట్లా, అది ఓపెన్ ఉందా అని చెప్పేసి నేను అన్నా. ఓపెన్ ఎందుకు ఉందని అది కూడా డౌట్తో బయటకు వచ్చి గుద్ది తలుపు, అది కూడా గుద్ది. అరి సిటీ అని గుద్దితే అటు లోపటి నుంచి ఏమన్నాడు, కిలకిల నవ్వి సిటీ అమ్మ వచ్చింది, ఫస్ట్ డాడీ వచ్చిండు, ఏంది నీ సరసం సలా కూడా పడుకోయా అనే లోపు మా భార్య చూసి వాళ్ళు సరసం ఆడుకుంటారు. ఎంత యాక్టింగ్ చెప్పేసా లోపు నేను కూడా మా భార్య అంటుంది కదా, నేను కూడా ఎప్పుడు ఏమని సరేలే మా భార్యకి ఎక్కువ 100% మా భార్యనే అన్నిటికి. నేను ఒక కష్టం చేసుడు తెలుసు, డబ్బు మా భార్యకి ఇచ్చింది. మరి ఆ తలుపుల నుండి మీరు చూడడం ఎట్లా పారిపోయిండు? మేము అప్పటికి 4:20 అవుతుంది. వెళ్ళిపోయిండా ఇంట్లోకి? లేదు, ఉన్నాడా సౌండ్ ఆ టైంకు నవ్వుతున్నాడు. నవ్వి అనగానే మా భార్య చూసి బయట చుట్టుపక్కల వాళ్ళు దొంగలు అనుకుంటారు మనకు. అయితే నేను గడప తీసుకెళ్ళాను.
ఎందుకో డౌట్ వచ్చింది, సౌండ్ వస్తుంది, గుద్దుతా అది తీస్తాడు తలుపు అని చెప్పేసి మా భార్య లేపినాక అది వచ్చి గుద్దినాక వాడిని నవ్వేయండి. నవ్వగానే నువ్వు తలుపులు గుర్తాను, నువ్వు కిటికీలు వాళ్ళు కొడతా ఉంటావు, నువ్వు దొంగలు అనుకుంటారు, మన అనుకుంటారు సప్రదాకుడు అని చెప్పేసి చెప్పింది. చెప్పగానే సరేలే అని చెప్పేసి అయినా నాకు నిద్ర పడతలేదు. మా భార్య పడిపోతుంది, నాకు ఆ నిద్ర మత్తులనే ఉన్నా కానీ నిద్ర పడతలేదు. ఇప్పుడు ఏదో జరిగింది అని చెప్పేసి నువ్వు ప్రొద్దున వెళ్ళిపోయేసరికి నువ్వు చూసేసరికి అందులోపల ఉన్నాడు ఆయన. నాలుగు లోపలనే ఉన్నాడు గొలుసు పెట్టుకొని కాదు, చనిపోయినాక నువ్వు ఇప్పుడు చనిపోయినాక ఎట్లా చూసారు? కూడా అలానే ఉన్నాడు ఉన్నాడు మొత్తం పూడి ఆడు కొంచెం అంటే దొరకట్టిలా మీరు అన్నీ దొరకబట్టి అంత సీన్ అంటే మాకు ఫస్ట్ ఏ అనుమానం లేదు కదా. కాదు ఇప్పుడు చనిపోయిందని మీకు తెలిసింది, లోపలికి చనిపోయిందని తెలితే ఇమీడియట్లీ పోలీసు వాళ్ళు వచ్చారా? నాకు ఒక చిన్న టేల్ ఉన్నది బయట ఇంటికాడ